హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈ రోజు మమ్మీ వాళ్ళు కాలీఫ్లవర్ పచ్చడి పెట్టారండి. ఇక మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొన్ని వాటర్ ని హీట్ చేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసుకొని మరిగించుకోవాలండి. నెక్స్ట్ ఆ వాటర్ ని మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఒక 5 to 10 minutes ఉంచేసుకోవాలి. అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి పురుగులు ఏమన్నా ఉంటే అందులో క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఎండలో ఈ ముక్కల్ని ఆరబెట్టుకోవాలండి. ముక్కల్లో ఎలాంటి తడి లేకుండా ఉండేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలండి. కాలీఫ్లవర్ ముక్కల్లో కొన్ని వెల్లుల్లిపాయలు, స్పూన్ ఆవపిండి, రుచికి సరిపడ్డ సాల్ట్, మెంతులు, కారం వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఆయిల్ పోసుకోవాలండి. పచ్చడిలో మనం పల్లి ఆయిల్ యూస్ చేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటదండి. అమ్మమ్మ కూడా పల్లి ఆయిలే యూస్ చేసింది. అండ్ నిమ్మకాయ రసం కూడా కలిపింది అమ్మమ్మ. ఇంక ఈ పచ్చడి మనం 3 days తర్వాత తినొచ్చండి. మళ్ళీ కాలీఫ్లవర్ అంటే తినాలనిపించదండి. ఇలా పచ్చడిలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటది.